ఈరోజు నేను మీకు చెప్పగోరిన వర్తమానం ఏమంటే, ఆయన లేచి ఉన్నాడు అన్న ఒక్క మాట ఎంత ఆదరణ. మృతులైన మన వారిని గురించే కాదు, మన దేహాలను గురించే కాదండి, మన పరిస్థితుల విషయమై కూడా దేవుని వాక్యం చెబుతుంది. ప్రతికూలతలలో నీ ఉండి ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడుతున్నావా? అట్లయితే ఆయన మృతుడై ఉన్నాడు అనుకున్నావా? ఆయన లేచి ఉన్నాడు సుమి. ఆయన సజీవుడు సుమి. ఆయన చూచుచున్నాడు సుమి. ఆయన లేచి ఉన్నాడు అన్నమాట అన్నిటికీ వర్తిస్తుంది. ఆయన లేచాడంటే అర్థం ఏంటో తెలుసు? సజీవుడై ఉన్నాడు, చూచుచున్నాడు, వినుచున్నాడు, సమస్తము రాయుచున్నాడు. ఆయన నిన్ను గమనిస్తున్నాడు అని అర్థం. ఆయన నీ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు అని అర్థం. అంతేకాదు, ఎప్పటికప్పుడు నీ పక్షంగా ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు అని అర్థం. నీ పక్షమున మొర్రపెట్టడానికి యేసు తండ్రి కుడి పార్శ్వమునున్నాడు. సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడిగా కూడా అక్కడ ఉన్నాడు మన కోసం. ఏమండి, మార్టిన్ లూథర్ అనే దైవజనుడు పాపం బాగా శ్రమలు పడ్డాడు. ఒకరోజు బాగా హృదయం గాయమైపోయింది. ఎందుకో మొత్తానికి గదిలోకి పోయి బయటికి రాట్లా. 2-3 రోజులుగా ఒకటే వేదనలో ఉన్నాడట. వాళ్ళ దేశంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులు, వాళ్ళ దేశంలో ఒక ఆచారం ఉంది. ఆడవాళ్ళు మామూలు బట్టలు కట్టరు, నల్ల గౌన్ వేసుకుంటారు. నల్ల గౌను ఏ ఇంట్లో అయినా నల్ల గౌన్ వేసుకుంటే సంతాప సూచిక. వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోతే వాళ్ళకి మామూలు వస్త్రాలు తొడగరు, ఆ సంతాప సూచనగా నల్ల గౌన్ వేసుకుంటారు. ఈ గదిలో వేదన పడుతున్న ఈ లూథరన్ గారు బయటకు వచ్చి చూస్తే వాళ్ళ భార్య నల్ల గౌన్ వేసుకొని తిరుగుతుందంట. నల్ల గౌన్ వేసుకొని తిరుగుతుంటే ఈయన ఆశ్చర్యపోయి, ఎవరు చనిపోయారు మన వాళ్ళు అన్నాడట. నల్ల గౌన్ వేసుకున్నావు, ఎవరు చనిపోయారు మన వాళ్ళు, మన సమీపస్తులు ఎవరు చనిపోయారు, ఎందుకు వేసుకున్నావు అని అడిగితే, దేవుడు చనిపోయాడు అందట. దేవుడు చనిపోవటం అంటే పిచ్చిమొహమా? దేవుడు చావును గెలిచి తిరిగి లేచినోడు. ఆయన లేచినవాడు సజీవుడు అన్నాడు. అప్పుడు ఆమంది, కాదులేండి, 3 రోజుల నుంచి మీరు తెగ ఇబ్బంది పడుతున్నారుగా, ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా, ఈ బాధ ఎట్లా, ఈ ఇబ్బంది ఎట్లా, ఈ సమస్య ఎట్లని మీరు అసలు మదన పడుతుంటే నాకు డౌట్ వచ్చి, ఎప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంటుంటారు కదా, ఇప్పుడు 3 రోజులుగా మీరు ఇబ్బంది పడుతుంటే దేవుడు చనిపోయాడేమో అని నేను ఫిక్స్ అయిపోయి సంతాప సూచికగా నల్లగా వేసుకున్నాను అన్నట్టు. అప్పుడు అర్థమైంది లూథరన్ గారికి. అంటే ఎంత చురుకైన భార్యో చూడండి, ఎంత చమత్కారో. చెప్పకనే చెప్పింది, ఏమయ్యా ఆయన లేడా, ఆయన మృతుడా సజీవుడా చెప్పు, ఆయన మృతుడా సజీవుడా? ఆయన సజీవుడు. తన యందు విశ్వసించిన వారిని సిగ్గుపడనిచ్చేవాడు కాదు. మన విషయంలో మనకున్న శ్రద్ధ కంటే కూడా ఆయనకి ఇంకా ఎక్కువ శ్రద్ధ. మన విషయంలో మనకున్న ఆసక్తి కంటే కూడా ఆయనకి ఇంకా ఎక్కువ ఆసక్తి. నీ గురించి నువ్వు చింతపడతావో లేదో నాకు తెలియదు, కానీ లేఖనంలో రాయించాడు ఏమన్నా తెలుసా? నిన్ను గూర్చి నేను చాలా చింత కలిగి ఉన్నాను అని. చింత అంటే ఏడుపు ముఖం వేసుకొని కూర్చున్నానని కాదు. శ్రద్ధ కలిగి ఉన్నాను, ఆసక్తి కలిగి ఉన్నాను, నీ గురించి ఆలోచన చేస్తున్నాను అని అర్థం. విశ్వసిస్తే చాపళ్ళు కూడా మయంపరిచి గట్టిగా కూడా